ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని V-Guard తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. వైఎస్ఆర్సీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. ఇది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఎంచుకున్నటువంటి నినాదం. బడ్జెట్కు తగ్గట్టే తమ మేనిఫెస్టో కూడా ఉంటుంది అన్నది వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఏపీలో ఎన్నికల హడావిడి ఇప్పుడు పీక్స్కి చేరింది. అధికార వైసీపీ మరోసారి జనాకర్షక మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రావడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న నవరత్నాలను మరింత బలంగా ముందుకు తీసుకువెళ్తామంటున్న జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని మాత్రం విడతల వారీగా పెంచుతామంటున్నారు. మరి ఇప్పటికే సూపర్ 6 నినాదాన్ని ఎత్తుకున్న విపక్ష కూటమి వైసీపీకి ధీటుగా ఎలాంటి ఎన్నికల మేనిఫెస్టోతో సిద్ధపడుతుంది అన్నదే ఆసక్తిని రేపుతున్నటువంటి అంశం. ఏపీలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంటోంది. అధికార వైసీపీ మరోసారి ప్రజాకర్షక మేనిఫెస్టోతో ప్రజల ముందుకొచ్చింది. పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కంటే మెరుగ్గా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. చెప్పిందే చేస్తామని, చేసేదే చెప్తామని స్పష్టం చేశారు జగన్. జగన్ అబద్ధలాడ్డు, జగన్ మోసం చేయుడు. చేయలేకపోతే చేయలేనని చెప్తాడు తప్పనిచ్చి జగన్ ఎప్పుడు అబద్ధలాడ్డు, జగన్ ఎప్పుడు మోసం చేయడు. మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా జగన్ వేసినన్ని అడుగులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరు వేయలేదు. మేనిఫెస్టోలో పెట్టనేటివి కూడా చాలా చేశారు, చాలా జరిగాయి ఈ 58 నెలల కాలంలో. నవరత్నాలను యథాతథంగా ముందుకు తీసుకువెళ్తామన్న జగన్మోహన్ రెడ్డి తాను చేతకాని హామీలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు అవినీతికి తావు లేకుండా పేదలకు సంక్షేమ ఫలాలు అందించామన్న జగన్ అలవిగాని హామీలిచ్చి కూటమి పార్టీలు ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గతంలో కూటమిచ్చిన హామీలు గుర్తు చేసిన జగన్ విపక్షాలు చెప్తోన్న సూపర్ 6 ను అమలు చేయడం అసాధ్యమన్నారు. బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికొస్తుంది అని అడ్వర్టైజ్మెంట్. ముఖ్యమైన హామీలు అని అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ వీళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం. ఇప్పటికే సూపర్ 6 అంటూ ప్రజల్లోకి వెళ్తోంది విపక్ష కూటమి. ఉమ్మడి మేనిఫెస్టోని సిద్ధం చేస్తోంది. మరి అధికార పార్టీకి ధీటుగా ఎలాంటి ఎన్నికల ప్రణాళికతో ముందుకు వస్తుంది అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మేనిఫెస్టో మంత్రం పఠిస్తున్నాయి పార్టీలు. మరి ఎవరి ప్రణాళిక ఆచరణ సాధ్యమో, ఎవరి హామీలకు ప్రజామోదం లభిస్తుందో చూడాలి. మేనిఫెస్టో వర్సెస్ మేనిఫెస్టోగా ఇప్పుడు మొత్తం వ్యవహారం నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ ఇప్పటికే తన మేనిఫెస్టోని చాలా స్పష్టంగా ప్రకటించింది. గతంలో ఉన్నటువంటి నవరత్నాల్ని యాజ్ ఇట్ ఈస్గా దాదాపుగా ఇంప్లిమెంట్ చేస్తూనే వాటికి యాడ్ ఆన్గా మరికొన్ని కొత్తగా లబ్ధిదారులకు సంబంధించి కొన్ని బెనిఫిట్స్ని యాడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అదనంగా అలవికాలైనటువంటి హామీలు ఇవ్వం, ఖచ్చితంగా సాధ్యమైనటువంటి హామీలు మాత్రమే ఇస్తాము. ఏవైతే ఇప్పుడున్న బడ్జెట్కి తగ్గట్టుగా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ పెడతా ఉంటుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం. అయితే మరి అంతకంటే ఆకర్షణీయమైనటువంటి సూపర్ 6తో ఇప్పటికే టీడీపీ సిద్ధపడింది. మరి టీడీపీతో పాటుగా ఎన్డీఏ కూటమి ఒక ఉమ్మడి కార్యాచరణతో వస్తుందా, ఏమవుతుంది, మరి వారి ఎజెండా ఏ రకంగా ఉంది, ఈ అంశాలన్నిటి మీద మొత్తం మాట్లాడడం కోసం వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణం ఉన్నారు, ఆ పార్టీ ముఖ్య నాయకులు. అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు పంటపాటి పుల్లారావు గారు కూడా మనకి ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా నాగభూషణం గారు, మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ప్రతిపక్షంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి మీ అబ్జర్వేషన్. అదిగా నమస్కారం మురళీకృష్ణ గారు, అదేవిధంగా వేణుగోపాల్ గారికి, పుల్లారావు గారికి, అందరికీ, అదేవిధంగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఇవాళ మీరు కనుక ఒకసారి ఆ మేనిఫెస్టో చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అసలు సంజ్ఞానం చేసినట్టు కనిపిస్తూ ఉంది క్లియర్గా. ఎందుకంటే ఆయన నేను మాట తప్పను,
నాకు భగవద్గీత, ఖురాను, బైబిల్ అని చెప్పారు. నేను అడుగుతున్నా, వేణుగోపాల్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మంత్రి పదవిలో ఉన్నారు. ఇప్పుడు మీరు పోయినసారి ఎలక్షన్లు ఎట్లాగే నేను మాట తప్పనని చూపించాను. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, భారతీయ జనతా పార్టీ ఒకటి ఉంది, మోడీ గ్యారంటీ. ఏం చేసామనేది ఇందులో ఫోటోలతో సహా ఉన్నాయి. అంటే రోడ్లు వేసామా, ఫ్యాక్టరీలు వేసామా, లేకపోతే ఏదన్నా ఐఐటీలు పెట్టామా, ఎయిమ్స్ పెట్టామా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సమ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన మేనిఫెస్టో పెట్టాడు, ఆయన 5 సంవత్సరాలు ఏం చేశారని ఇంతవరకు ఏమీ చెప్పాల. అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆయన మద్యపాన నిషేధం చేయకుండా నేను ఎలక్షన్కి రాను అని చెప్పారు. మద్యపాన నిషేధం ఏమైందో ఇంతవరకు దాని గురించి చెప్పాలి. విడతల వారీగా క్లోజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిందిగా, అది క్లోజ్ చేయాల. రెండోది, రైతు భరోసా నేను 16,000 చేస్తా ఉన్నారు. ఆ రోజు చెప్పింది ఏంటి, ఆయన 12,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పారు. మా సెంట్రల్ గవర్నమెంట్ కలిపి 13,500 చేసి ఇదిగో తూచి అన్నారు. అది అయిపోయింది. ఇవాళ కొత్తగా ఆయన పెంచేది ఏముందండి? ఆ మొదట చెప్పిన 12,000కే ఇంతవరకు దిక్కులేదు. ఏది ఫస్ట్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి దానికే ఇంతవరకు దిక్కులేదు. సరే, ఇళ్ళ గురించి చెప్పారు, పేదవాడికి ఇల్లు ఉండాలి, కళ, అది ఇదని. ఇందాక పేరు నాని కూడా అన్నారు, పాపం ఎవడైనా ఇంటి స్థలాలు 30 లక్షలు ఇచ్చాం, దాంట్లో చనిపోవాలనుకుంటాడు, తర్వాత ఇళ్లలోనే మనం కాలం అసలు మీరు చేసే ఈ అరాచకానికి ఆకలితో చచ్చిపోయే పరిస్థితి వాళ్ళ రైతులు కానీ పేద ప్రజలు కానీ. నేనేమంటానంటే, ఇళ్ళు మేము 26 లక్షలు ఇల్లు ఇస్తే, అంతకుముందు 2000 3 లక్షలు ఇల్లు కట్టిస్తే మీరు ఎన్ని ఇళ్ళు కట్టారు? మీరు ఎక్కడికి ఏం చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యధికంగా భారతదేశంలో ఇచ్చిన ఇళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఎందుకు ఇళ్ళు కట్టలేకపోయారు? మీరు ఇచ్చారు 2 గజాల స్థలం అని. 2 గజాల స్థలం లేదా గజం స్థలం అసలు ఎక్కడన్నా ఒక గజం స్థలంలో ఎక్కడన్నా ఉందండి? ఈ మన చరిత్రలో చూసామా? గజం స్థలంలో మీరు ఏడ ఇల్లు కట్టుకుంటారు మీరు? అది మరి దాంట్లో ఇచ్చారు. సరే, అవి కూడా ఇల్లు కట్టలేదు, జగన్ అన్న కాలనీ అన్నారు, అది అన్నారు. సరే, ఎలక్షన్ ముందు అంటే ఈ మేనిఫెస్టో ఎందుకు అబద్ధం అని చెప్తున్నానంటే, మేనిఫెస్టో 2019లో రిలీజ్ చేసేటప్పుడు 3 రాజధానుల గురించి ప్రసక్తి ఎత్తకుండా నేను రాజధానిని వాషింగ్టన్ కంటే బ్రహ్మాండంగా కడతాను, మీరు చూడండి అని చెప్పి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాను, ఈలాగే నేను 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టను, చూడండి వచ్చిన 2 ఇయర్స్లో బ్రహ్మాండం కడతానని చెప్పి పాదయాత్రలో చెప్పారు, తాడికొండలో మంగళగిరి ఎలక్షన్లో చెప్పారు రాజధాని గురించి. కానీ ఆ తర్వాత ఏమైందో ఇంతవరకు తెలియదు. తర్వాత పోలవరం వచ్చి 5 ఏళ్లలో పూర్తి చేస్తారంట. అది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అబద్ధాలు చెప్పారంటే ఎగ్జాంపుల్ ఇదే. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడేమో చంద్రబాబు గారు రాష్ట్ర ఎందుకు తీసుకోవాలి దాన్ని కేంద్రానికి ఇచ్చుండి పూర్తి చేసి ఉండేవాళ్ళు, కేంద్ర జాతీయ ప్రాజెక్టు కదా అది ఇదని చెప్పడం జరిగింది. నేను అనేది ఏంటంటే, ఇవాళ ఆయన వచ్చారు, మరి ఎప్పుడు కేంద్రానికి ఎందుకు అప్పచెప్పలేదు? ఈ రోజున ఆ ప్రాజెక్టు మొత్తం 55,000 కోట్లు ప్రాజెక్ట్ అయితే ఆల్రెడీ 35,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాం. ఎదురుగా ఉన్న డయాఫ్రమ్ వాల్ కానీ కొన్ని ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒక అంతకుముందు 72% పూర్తయింది, ఇవాళ 77% పూర్తయిందని రిపోర్ట్ ఇచ్చారు. అంటే 5% 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు కావాలంట. అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, అసలు మీరు లాస్ట్ ఇచ్చినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అయ్యే ఫుల్ఫిల్ చేయలేదు. మళ్ళా మా కార్డు చూపిస్తున్నారు, మోడీ గారు 2014లో అమలు ఇచ్చారని మాయ చూపిస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా సరే వైసీపీలో, మేము ఆ రోజు ఏం చేసాము ఏం చేయలేదు, విభజన చట్టాల ప్రకారం ఈ రాష్ట్రాలు మాట్లాడడానికి సంబంధించి ఒకసారి అయితే వేణుగోపాల్ గారు రియాక్ట్ అవుతారు. వేణుగోపాల్ గారు, ప్రధానంగా ప్రతిపక్షం వైపు నుంచి వస్తున్నటువంటి ప్రశ్న మద్యపాన నిషేధం ఏమైంది, దాంతోపాటుగా రైతు భరోసా ఏమైంది, ఇవన్నీ కూడా ఏమాత్రం ప్రస్తావించకుండానే మళ్ళీ మీరు కొత్త మేనిఫెస్టోతో రెడీ అయ్యారు అన్నది వారి ప్రశ్న. ముందు వాడి సమాధానం. మురళి గారు నమస్కారం. నమస్తే. నాగభూషణ గారు చెప్పినవి అబద్ధాలా నిజాలనేది ప్రజలందరికీ తెలిసిన అంశాలే కదండి. ప్రజలందరికీ తెలిసిన అంశాలే. ఒక చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, 100% మేము మేనిఫెస్టోను అమలు చేశాను అంటలేదు కదా, 99% చేశాము. ఒక హామీ ఉంది ఇప్పుడు ఏదైతే మద్య నిషేధం. నేనేమంటానంటే, నాగభూషణం గారిని వారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గత 2014లో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ రోజు ఆయన మద్దతు తెలిపినటువంటి విధానం. ఆ సమయంలో 99% హామీలు అమలు చేయలేదు, 1% చేసి ఉంటారు, పోనీ 10% చేసి ఉంటారు. 90% అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు పక్షా నుండి 99% అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వారు మాట్లాడటం అనేటువంటిది వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను ఆ విషయాన్ని. నేనేమంటానంటే,
కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి పోలవరం గురించి వారు ప్రస్తావన చేశారు. పోలవరం ప్రస్తావన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రయోజనాలకి లేదా ప్రజా ప్రయోజనాలకి బాధ్యత వహించాల్సినటువంటి ప్రభుత్వమే. ఆ బాధ్యత వహించి తీసుకున్నటువంటి నిర్ణయంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాజెక్టుని నిర్మాణం చేయమని చెప్పినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణం చేయమని చెప్పినప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారికి వారం ఏటీఎం మాదిరిగా పోలవరం ఏటీఎం అనేటువంటి ప్రస్తావన చేశారు. అది వారే భారతీయ జనతా పార్టీ వారే కదా చేస్తా, ప్రధానమంత్రి గారు కదా చేస్తా. ఇక ఇంకొక అంశం వారు చెప్పారు ఇళ్ల నిర్మాణం గురించి. నేను అంటున్నాను, ఇక్కడ ఇంటి స్థలాల పంపిణీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల పేద ప్రజలకు గజం అంటున్నారు, గజం కాదండి, సెంటున్నర, సెంటు 25 అంటే 73 గజాలు పైనే వారికి ఇచ్చి వారిని నిర్మాణం చేసుకోమన్నాం. జగనన్న కాలనీలా ఇంకోటి ఆ ఫిల్లింగ్ కానీ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతిదీ కూడా ప్రజలు ఇవాళ దానితో తృప్తి చెందారు. అది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఇళ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం జరుగుతుంది కాబట్టి వారు మంజూరు చేశారు. నిర్మాణం చేయనప్పుడు ఎక్కడ చేస్తారు? చేసిన సందర్భాల్లో చాలా వరకు పెండెన్సీ ఉంది. ఆ కానీ అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు వేణుగారు, ఇప్పుడు సమస్య ఏంటంటే అట్రాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గతంలో ఇచ్చినటువంటి నవరత్నాల్ని దాదాపుగా ఇంప్లిమెంట్ చేస్తామన్నట్టే ఉంది ఈరోజు మొత్తం మేనిఫెస్టో. మళ్ళీ అవి కంటిన్యూ చేస్తాం. కొన్ని పెన్షన్లు లాంటివి పెన్షన్ లాంటివి కొద్దిగా ఏదో పెంచుతామన్నట్టున్నారు. కానీ మీ ప్రత్యర్థి పార్టీల మేనిఫెస్టో చాలా ఆశాజనకంగా, చాలా ఎక్కువ ఊరించే విధంగా ఉంది కదా. సూపర్ 6 అనేది చాలా మాటలో చెప్పాలంటే సూపర్ 6 మురళి గారు నేను ఒక్క మాటలో చెప్తాను. నిజం కొంచెం కఠినంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది, చాలా ఆస్వాదించదగినట్టుగా ఉంటుంది, లేదా చాలా గొప్పగా మధురంగా కనపడుతుంది. అబద్ధం చెప్పేటువంటి వారి మాటలు చాలా మాధుర్యంగా ఉంటాయి, కానీ నిజం కఠినంగా ఉంటుంది. కఠినం అంటే వారు నిజాన్ని జీర్ణించుకోలేని స్థితిలో ఉంటారు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటించినటువంటి విధానం ఏంటంటే, ప్రజలకి వారు ఒక మాట చెప్పారు 2019లో. ఆ మాటని పోషించుకోవడానికి కరోనా లాంటి కష్టం వచ్చినా కూడా ఎక్కడ వెనకెళ్లకుండా వారికి కావాల్సిన ప్రజావసరాలను ఖచ్చితంగా తీర్చే సమయంలో ఇక్కడ 2-3 అంశాలు మీరు తీసుకోవాలి. అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం ఉందండి. అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు మనసులోంచి వచ్చిందే కదా, చంద్రబాబు నాయుడు చేయలేదు కదా. అమ్మఒడి అనేటువంటిది ఫ్యూచర్ జనరేషన్ మీద ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ జనరేషన్కి ఇన్వెస్ట్మెంట్ అంటాను. ఒక కుటుంబం ఎదుగుదలకు పునాది పడినటువంటి పరిస్థితుల్లో అమ్మఒడి అనేటువంటి ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంని కొనసాగించాలి. రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి విషయాల గురించి ప్రస్తావన చూస్తున్నట్లయితే దానిని అన్నింటినీ కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ఇవాళ ప్రజలకు ఏదైతే ఒక మాట చెప్పారో ఆ మాటకు సంబంధించినటువంటి నమ్మకం. ఒక్క నిమిషం, నాగభూషణ్ గారు మీరు ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు. 99% అమలు చేసిన వాళ్ళం మేము, 90% అమలు చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన తరపున మీరు ఎట్లా వకాలతా పుచ్చుకుంటారండి? నాగభూషణ్ గారు రియాక్ట్ అవుతుంది ముందు. నాగభూషణ్ గారు కాదు సార్, నేను అదే కదా ఇప్పుడు 12,000 రూపాయలు చేసింది మా నాయకుడు అన్నది 6,000 కదా వాళ్ళు ఇచ్చింది గారి మాట. 90% చేయండి చంద్రబాబు నాయుడు, ఆయన తరపున వకాలతా పుచ్చుకుంటారన్నారు. 99 అదే నేను చెప్తుంది. 99 ఏంటి సార్? ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి అమ్మ ఒడిస్తా ఉన్నారు. మీరు ఒకరికే వాళ్ళు ఇస్తుంది. ఇప్పుడు మీరు దానికి సమాధానం చెప్పానండి. మేము 6,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇది 99 దాని గురించి మీరు నాగభూషణ్ గారు రైతు భరోసా అనే ప్రోగ్రాము ప్రధానమంత్రి గారు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మీరు ప్రధానమంత్రి గారు కొంత దానికి యాడ్ అయిన సందర్భంలో దానికి పెంచి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం కదా. అక్కడేమీ ఎస్కేప్ అయిపోయింది. నేనేమంటారంటే అది కాదండి, కేంద్రం రాష్ట్రం కేంద్రము రాష్ట్రము వేరు వేరు కాదు. ప్రభుత్వాలు ప్రజావసరాలు తీర్చడానికి కార్యక్రమాలు వాళ్ళ బాధ్యత. రాష్ట్రంలో కట్టే పనులన్నీ మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి పంపించాల్సిన వాటా అంతా పూర్తిగా పంపించలేదు కదా.
రాష్ట్ర ప్రజలు అది కాదు. కూడా తీరని అన్యాయం కదా నేను చేస్తుంటా. సబ్సిడీలో ఒక్క నిమిషం వేణు గారు ఎవరు వేణు గారు, మీరు? నాగభూషణం గారు, ఒక్క నిమిషం. ప్రధానమంత్రి గారు అన్నారా లేదా? ప్రధానమంత్రి గారు అన్నారా లేదా? చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం గా ఉపయోగించుకున్నాడు అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం. ATM గా చాలా ఉపయోగించుకున్నాడు చాలా అన్నమాట. భవిష్యత్తుకు పేదవాళ్ళని సంబంధించి అడిగారు. నాగభూషణం గారు నాగభూషణం గారు వేణు గారు నాగభూషణం గారు వేణు గారు ఏపీ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ఇచ్చినటువంటి మేనిఫెస్టో లాంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ డిబేట్ అవుతుంది. అనుకుంటే కేంద్రం వేరు ప్రభుత్వం వేరు అనుకుంటే మీరు క్రాస్ చేసేది ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఏమిటి? ఒకరితో మాట్లాడొచ్చుగా. అన్ని ఒక్క మేము నిమిషం. ఇచ్చినాయి కదా. నేనంటల్లా. ఇద్దరు నాయకులు ఒకసారి ఆగండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు నాయకులు ఒకసారి ఆగండి. ఇద్దరు నాయకులు ఒకసారి ఆగండి. వేణు గారు మాకు రావాల్సినటువంటి వాటాని మాకు పంచేటువంటి క్రమంలో రాష్ట్రానికి ఇచ్చేటువంటి క్రమంలో సార్, మీరు మీకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇద్దరు నాయకులు ఒకరితో మాట్లాడండి. మీకు ఒక్క నిమిషం. కార్యక్రమం అంతకుముందు ఇచ్చేది కదా. కాంగ్రెస్ హయాంలో 32% ఉంది. బడ్జెట్ లో 42% ఇస్తున్నాం మీ వాళ్ళ రాష్ట్రాలకి. ఒక్క నిమిషం నాగభూషణం గారు, ఇంతకు ఒక్క ముందు నిమిషం కంటే 10% నాగభూషణం పెంచాం. మీ వాళ్ళ అది కాక ఎక్స్ట్రా నాగభూషణం గారు, ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ప్రధానిగా భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు ప్రజలకు అవసరాలకు కావాల్సినటువంటి అంశాలు ఇవ్వాలి కదా. వేణు గారు నాగభూషణం గారు ఒక్క నిమిషం. పుల్లారావు గారు ఈరోజు జగన్ రిలీజ్ చేసిన ఒక్క నిమిషం పుల్లారావు గారు అబ్జర్వేషన్ కూడా వినండి ఒకసారి. ఒక జర్నలిస్ట్ గా ఆయన కూడా ఆయన అబ్జర్వేషన్ తో రియాక్ట్ అవ్వచ్చు. ఒక్క నిమిషం. జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట నేనేమి అలవి కాని హామీలు ఇవ్వను, ఆకాశాన్ని పట్టుకొచ్చి ఏదో మీ ఇంట్లో పెడతానని చెప్పి నేనేం చెప్పా, అట్లాంటి పనులు నేను చెయ్యా, ఆల్రెడీ చేస్తున్నా, అవి కొద్దిగా బెటర్గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. ఓవరాల్గా ఈరోజు మేనిఫెస్టో చెప్పిన తీరు అలాగే కనబడుతోంది. ఒకటి ఇద్దరు నాగభూషణం గారు మంత్రి గారు ఎందుకు దెబ్బలాడుతున్నారో నాకు అర్థం అవదు. ఎందుకంటే మోడీకి గ్యారంటీ ఒక వాల్యూ ఉన్నది, జగన్కి గ్యారంటీ అంటే కూడా వాల్యూ ఉన్నది. వారిద్దరూ డీటెయిల్స్ గా వెళ్ళి 2 రూపాయలు ఇచ్చారా 5,000 ఇవ్వలేదా అంత నాకు కొద్దిగా అనవసరం ఏమో అనిపించింది. గ్యారంటీ మోడీకి గ్యారంటీ అంటే మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా. మోడీకి గ్యారంటీ అంటే మోడీ ఇచ్చిన గ్యారంటీ ఆ మనిషి మీద ఆధారపడి ఉంటుంది. మంచికో చెడుకో జగన్మోహన్ రెడ్డి గారు గ్యారంటీ ఇచ్చేదంటే నమ్ముతున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడు, ఆ రెప్యుటేషన్ వచ్చింది కదా ఆయన. అది దాని రాజకీయంగా దాంట్లో లోతుగా వెళ్తలేదు, ఆ రెప్యుటేషన్ వచ్చింది కదా. మేనిఫెస్టో ఆ 10 పేజీలో 9 పేజీలో 100 పాయింట్స్ వాడు ఒక రకంగా అందరూ స్టడీ చేస్తారు కావాల్సిన. కానీ మెయిన్ థింగ్ పబ్లిక్ చూసేది ఆ వ్యక్తి డెలివరీ చేస్తారా లేదా. నరేంద్ర మోడీ గారు 2 ఎలక్షన్ గెలిసే వ్యక్తి పాపులర్ గా ఉన్నాడు. ఆయన కొన్ని పనులు చేయకపోయినా దాని మీద అక్యుజేషన్స్ పెట్టినా జనరల్ గా పబ్లిక్ ఏమంటున్నారు, ఆయన చేయగలిగింది చేస్తున్నారు కదా, నాకు ఇచ్చింది చేస్తా, అలా వచ్చింది. ఓకే, అది మోదీ గారికి సంబంధించింది. కానీ జగన్ కి సంబంధించి జగన్ చెప్తున్నటువంటి మాట నేనేమి అలవి కాని హామీలు ఇవ్వను అని చెప్తున్నాడు. అది అట్రాక్ట్ చేస్తుందంటారా లేకపోతే వచ్చింది అలా. ఇప్పుడు మీరు బెనిఫిషియరీస్ కాదు జగన్ గారి స్కీమ్ లో, ఎందుకంటే ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఇది ఉండాలి అది ఉండాలి. కానీ ఆ రెప్యుటేషన్ ఆయనకు వచ్చింది కదా, చేస్తాడు, మిగతాది ఏం చేయకపోయినా చేస్తాడు, ఆ రెప్యుటేషన్ కూడా వచ్చింది కదా. అది లేదంటే ఇలాగా ఆయన చేసింది అది మంచిదా చెడ్డదా, ఇంకో రకంగా చేయాలా, ఇంకా చేయాలా, అది వేరే అది వేరే డిబేట్. ఇప్పుడు ఆయన నేను చెప్పేది ఏంటంటే మనుష్యుల మీద అభిప్రాయం ఏంటి. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక 10వ క్లాస్ చదివిన అర్థం చేసుకోలేదంటే ఆయన చెప్పాడా ఏదో ఇష్టాలే వచ్చింది కదా. అది ఆ రెప్యుటేషన్ వచ్చి అది మంచిగా కదా చెప్పట్లేదు వేణుగోపాల్ గారు, లేకపోతే అది వచ్చింది కదా రెప్యుటేషన్. మోదీ గారు నోట్బందీ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్, అది దాన్ని నాగభూషణం గారు రియాక్ట్ అవుతారు. నాగభూషణం గారు అవునన్నా కాదన్నా జగన్ సరే మొండుకో తొండుకో గట్టిగా చేస్తాడు ఈయన అనే ఓ పేరు అయితే తెచ్చుకోగలిగాడు కదా అన్నది పుల్లారావు గారు అబ్జర్వేషన్. ఓ మాట ఎట్లా కింద మీద పడి మొత్తం చేస్తాడు ఆ పని అనేటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోగలిగాడు కదా సార్. నేను ఒకటి చెప్తున్నాను సార్, జగన్ గారికి మోడీ గారికి కంపారిజన్ చేయొద్దు దయచేసి. మేము ఇక్కడ ఒక పాడి పంట అంటే ఏమికి రైతులు చేస్తున్నాం, ఆవులకి ఏం చేస్తున్నాం అనేది మేము చూపిస్తున్నాం. రోడ్లు ఏం వేసాం అనేది నేషనల్ హైవేలో బుక్ వేసాం. వాళ్ళ మేనిఫెస్టోలో 5 సంవత్సరాలు ఏం చేశారు బుక్ వేయమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను వేణుగోపాల్ గారిని. మేనిఫెస్టో ఇప్పుడు ఆయన 99% అంటున్నారు, నేను 10% కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అదండి భూషణ్ గారు ఇట్లాంటి మనం అదిగా సార్ మీరు ఏం చేశారు మాట్లాడాలా. మీరు ఇదిగో ఏమిటి సాక్ష్యాలతో సహా అనుభవించినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి మాటలు కదా, వాళ్ళు అనుభవించినటువంటి ప్రజలు చెప్తున్నారు. బుక్కులు చాలా వేసాడు,
చంద్రబాబు నాయుడు గారు మనసులో మాటకి మీరు సపోర్ట్ చేస్తారా? ముక్కులు కాదండి ఇక్కడ కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారి సంగతి కాదు ఇప్పుడు మేము మాట్లాడాం కాదు. మేము ప్రస్తుతం జనం అనే మీరేం పుస్తకం చేశారు? మీద రాశాడు ఆయన. ఇప్పుడు నేను జనం పాయింట్స్. జనాల్లో ఉన్నటువంటి జనాల్లో అది ఉన్నటువంటి రేపు ఏదైతే రిజల్ట్ నమ్మకం తెలిసిపోతుంది ఉందో, సార్. ఆ మీకు నమ్మకాన్ని ఏదైనా నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం రేపు సార్, నాగభూషణ్ గారు, మనం మామూలుగా మనుషులు వితంతంగా చనిపోయినప్పుడు తర్కం దింపుడుగల్లా వాసి అంటారు. చేయకూడదు. ఒక చోట నుంచి, సహేతుకంగా మాట్లాడాలా? పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మీకు ఆ దింపుడుగల్లా ఆశ కూడా లేదు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు 3 సంవత్సరాల తర్వాత అంట పెంచిన 300, 250 పెంచుతారంటండి. ఇది ఏంటండి ఇది మరి? అంటే అలాగే ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలు రామకృష్ణ గారు రాజకీయాలు అబద్ధం నాగభూషణ్ గారు, మాట్లాడాలా? పుల్లారావు గారు observation కూడా ఒక నిమిషం. వేణు గారు చెప్పారు. వేణు గారు ఒక నిమిషం. నాగభూషణ్ గారికి మనం ప్రశ్న. దెబ్బలాడుకోవడం కాదు. నాగభూషణ్ పుల్లారావు గారు, గారు ఏం చెప్పారు? నాగభూషణ్ గారు, మనం నాగభూషణ్ గారు ఇప్పుడు ఈ రోజు ఒక రాజకీయ ఒక్క నాయకుడు నిమిషం. వేణు గారు ఒక్క ప్రజా నిమిషం. జీవితంలో వేణు గారు ఒక్క నిమిషం. ప్రజలకు ఎప్పుడు ఒక సత్యమే చెప్పాలా? వేణు గారు ఒక్క నిమిషం. మీ మాట కొనసాగింపే పుల్లారావు గారు అబ్జర్వేషన్ ప్రకారం నాగభూషణ్ గారు మీకే ఈ ప్రశ్న. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాబోతున్నాను, బడ్జెట్ ఎంత ఉంది, ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇంతకు మించి చేయలేము, మనం ఏదైనా ఎక్కువ హామీలు ఇస్తే కూడా అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు అనేటువంటి ఒక ఫీలింగ్తో కాన్ఫిడెంట్గా తాను అధికారంలోకి రాబోతున్నాను అన్న ఒక నమ్మకంతో ఈరోజు మేనిఫెస్టో తయారు చేశాడు అని ఎందుకు అనుకోకూడదు? ఏదో ఇట్లే పెట్టేద్దాం ఏది కావాలంటే అది ఇప్పుడు 60,000 ఇచ్చేది 1,00,000 2 లక్షలు చేద్దామని చెప్పి ఎందుకు చెప్పకుండా ఉన్నాడు అంటే దట్ మీన్స్ ఆల్రెడీ ఆయన అధికారంలో వస్తారని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడని చెప్పి ఎందుకు అనుకోకూడదు? మురళి గారు ఒక 2 నిమిషాలు నా టైం ఇవ్వండి. మీరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మనిషికి రోజుకి ₹1,00,000 ఇస్తున్నా ఓటేసే పరిస్థితి లేదు సార్ ఇవాళ. ఎంప్లాయీస్కి సిపిఎస్ అన్నారు, అది అయిపోయింది కదా, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. సరే, అంతకు ముందున్న ఫిట్మెంట్ కంటే నేను ఎక్స్ట్రా పెంచుతాను. ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ ఆత్మను నన్ను కంప్లీట్ చేయండి సార్. మీరు అడుగుతారు కానీ, మీరు చెబుతారు కానీ సార్, మీరు చెబుతారు కానీ ఇవాళ ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకత. రైతులకి టార్పాలిన్స్ కానీ, స్ప్రింక్లర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, పవర్ స్పేర్లు కానీ ఏమీ ఇవ్వాల. గత 5 సంవత్సరాల నుంచి 10,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన డబ్బులు కూడా వీళ్ళు 10% డబ్బులు కట్టాల్సి వస్తుంది, అది కూడా తీసుకోకుండా వదిలేశారు. 2వ పాయింట్. 3వ పాయింట్, ఇవాళ మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను గ్యారంటీగా వస్తాం అనే నమ్మకం ఉందని, ఆ నమ్మకం లేదు సార్. ఆయన నమ్మకం లేకే ఆయన నమ్మకం ఉండే బడ్జెట్ ఎక్కువ చేసి చూపించలేదు. ఉన్న బడ్జెట్ కి తగ్గట్టే 10 మేనిఫెస్టో పెట్టాడు అని ఎందుకు అనుకోకూడదు అన్నది నా ప్రశ్న. వస్తున్నా కాబట్టి సార్ ఆయనకి అసలు ఇంకా జనాలకి ఆయన మీద నమ్మకం పోయింది సార్. ఇప్పుడు ఆయన ఏమన్నాడు సార్, ఇంట్లోకి ఉన్న ప్రతి పిల్లవాడికి మీరు ఎంతమందిని అందరూ నేను చదివిస్తానన్నాడు. ఇప్పుడు 3 పిల్లలు ఉంటే ఇద్దరికి వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి కడతారు సార్? 15,000 కదా. ఈయన డబ్బులని ఎక్కడి నుంచి ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఎస్సీ సప్లైని కూడా డైవర్ట్ చేసి అమ్మఒడికి ఇస్తున్నారు. ఎస్సీలకి ఇవాళ పట్టాలు అంటే అబద్ధం చెప్పేవాడు అధికారం కోసం అబద్ధం చెప్పి ఏ కార్యక్రమాన్ని అమలు చేయని వారికి అంటగాగిన వాళ్ళు. ఏం మాట్లాడారు మీరు? 100 హామీలు చెప్పాము అంటున్నారు. కానీ నాగభూషణ్ గారు అంటారు మాట ₹1,00,000 ఇస్తామని కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరని. అది రేపు వాటర్ డిసైడ్ చేసి నాగభూషణ్ గారు నేను కాదు డిసైడ్ చేసేది. వాటర్ డిసైడ్ అయ్యి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక నమ్మకం ఉంది, చెప్తే చేస్తాడు, ఖచ్చితంగా చేయగలిగిందే చెప్తాడు. ఆ విశ్వసనీయత ఆయన సంపాదించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాడు, ఎన్ని మాటలైనా భరిస్తాడు. అటువంటిది ఇవాళ ప్రజలకు ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఆయన ప్రజల మనసును చూశాడు కాబట్టి చెప్తున్నాడు. వేణు గారు ఏమండి, రాజధానిలో మోడీ గారు వచ్చి పాసిబుల్ లడ్డు ఇచ్చారని మన కొలీగ్ పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా. ఏమంటే అది కూడా అసెంబ్లీలో చెప్పారు కదా. 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా. మేము దాని సమాధానం మేడ రాజధాని కలల మేడ కనేసి ఎవరు చంద్రబాబు నాయుడు గారు
చంద్రబాబు నాయుడు గారు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా వచ్చే లాభం ఆయన పొందాలనుకున్నాడు తప్ప ప్రజా ప్రయోజనాలు మీరు ముందు చెప్పాలి. విశాఖపట్నాన్ని 2019లో మీరు ఆ మాట మోడీ గారు చెప్తే అన్నారు, బాగుండేది. ఇంకొకరు అందరూ చూశారు కదా. 2019లో మేము ఒకరే రాజధాని కాదు 3 రాజధానులు అంటే మేము 2019లోనే ఇంటికి పంపించేవాళ్ళు. ఏమండి, మీరు అమ్మఒడి అందరికి కాదు, ఒకరికే 2019 ఇస్తారంటే ఆ రోజు ఓట్లేసేవాళ్ళు కాదు. తదనంతరము ఒక్క మాట తప్పును, మనం తప్పును. 2019 అవకాశం తర్వాత ఇచ్చినందుకే అక్కడ ఇవాళ రాజధాని నాగభూషణం లేదు. అయితే వేణుగారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. వేణుగారు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. ఒక్క నిమిషం. నాగభూషణం గారు కంటిన్యూస్ గా మాట్లాడడం కంటే కూడా మీరు రైట్ చేసిన పాయింట్స్ వేణుగారి దగ్గర నుంచి సమాధానం రావాలి. వేణుగారు 2-3 ఇష్యూస్ ఒక్క నిమిషం వేణుగారు ఒక ప్రశ్న వినండి. నాగభూషణం గారు రైట్ చేసిన పాయింట్ వినండి ఒకసారి. కంటిన్యూస్ గా క్రాస్ టాక్ కాదు వేణుగారు. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు వేణుగారు పాయింట్ ఒకసారి వినండి. ఒకసారి చేస్తాడు వేణుగారు ఒక్కసారి పాయింట్ నాగభూషణం గారు కొన్ని పాయింట్స్ రైట్ చేస్తున్నారు. ఒకటి, ఆ రోజు అమ్మఒడి అనేది అందరికీ ఇస్తా, పిల్లలందరినీ చదివిస్తా, మామయ్య గారు నేను ఉంటానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే ఇస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? నెంబర్ 2, మద్య నిషేధం అని చెప్పారు. మద్య నిషేధం అని ఒక్క నిమిషం వినండి సార్ నాగభూషణం గారు రైట్ చేసిన క్వశ్చన్లు అడుగుతున్నా. మద్య నిషేధం అని చెప్పారు, నవరత్నాల్లో దాన్ని కూడా పెట్టారు. ఈరోజు నవరత్నాల్లో అది కనిపించడం మానేసింది. ఏమైంది అది? దాని సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. రెండో ప్రశ్న. ముందు ఈ రెండింటికి సమాధానం వస్తే మరో 2 ప్రశ్నలు ఆయన అడిగాడు, వాటి గురించి కూడా అడుగుతాను. చెప్పండి సార్. అమ్మఒడి అనేటువంటి ప్రోగ్రాము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రోగ్రాము. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఇవాళ అమ్మఒడి వల్ల లబ్ధి పొందుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ చట్టాల్లో ఒక చట్టం ఉంది, బాల కార్మిక నిరోధన చట్టం, బాల కార్మిక నిర్మూలనా చట్టం. ఆ చట్టం ఎన్నిసార్లు ప్రయోగించినా కూడా బాల కార్మిక వ్యవస్థ రూపుమాయలేదు. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇటుక బట్టీలో పనిచేసేవాళ్ళు లేడు, హోటల్లో పనిచేసేవాడు, ఇంట్లో పాసి పని చేసేవాళ్ళు లేరు. వీళ్ళే చెప్తున్నారు కదా. అంటే ఇది అమ్మఒడి ఒక ఔషధం లాగా తయారు చేసి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి పట్ల దానికి పాజిటివ్ లేదు వీళ్ళ దగ్గర. నువ్వు అదేదో చేయలేదు అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో అది సహేతుకం కాదు. అక్కడ ఉన్నటువంటి దాంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నా పిల్లలకి చదువుల పట్ల ఆసక్తి, దానికోసం ఇంకో మోడల్ ఇవాళ గ్రామ స్థాయిలో నాడు నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి కానీ, పాఠశాలకు వెళ్ళిన పిల్లవాడికి గోరుముద్ద, లేకపోతే విద్యా కానుక, లేకపోతే వారికి కావాల్సినటువంటి టాయిలెట్ ఫెసిలిటీ, ఆర్ఓ వాటర్ ఎక్కడండి ఈ దేశంలో? ఆయన నాగభూషణం గారు చూడాలి. కేంద్రంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్తో విద్యార్థులు ఎక్కడైనా చదువుకుంటున్నారా? మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరిగినటువంటి రాష్ట్రాల్లో ఇంకెక్కడైనా మన రాష్ట్రానికి పోలికొద్దా? కేరళని మించి వాళ్ళ ఎడ్యుకేషన్లో మనం ఫస్ట్ ఉన్నాం కదా. కేరళని మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే దాన్ని మాట్లాడుతున్నారు. రెండవది, నేను 99% మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ నిజంగా జగన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇది జగన్ గ్యారంటీగా వేణుగారు ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇప్పుడు ఎలా అయితే మోదీకా గ్యారంటీ అని చెప్పి నమ్ముతున్నారో అదే తరహాలో ఇది జగన్ గ్యారంటీ అని చెప్పి ప్రజానికి నమ్మేటువంటి పరిస్థితి ఉందా? ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ అవని పుడమి కొకోలీలను వాడండి, మీ నేలను బంగారంగా మార్చుకోండి, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. జివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. అవని పుడమి కొకోలీలను వాడండి, మీ నేలను బంగారంగా మార్చుకోండి, నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. Come, my love, please don't say no, baby. Come, my love. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్, లాంగ్ లాస్టింగ్ కూలింగ్.
అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. జివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. కేసరియాతో మనసు యోగిగా మారెనులే మనసు ఆడలే మైకంలో ఉందిలే కేసరియాతో మనసు యోగిగా మారెనులే ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. Come, come, my love, please don't say no, baby. Come, my love. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. జివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. కేసరియాతో మనసు యోగిగా మారెనులే మనసు ఆడలే మైకంలో ఉందిలే కేసరియాతో మనసు యోగిగా మారెనులే ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. Come, my love, please don't say no, baby. Come, my love. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. జివ్వుమణిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. కేసరియాతో మనసు యోగిగా మారెనులే మనసు ఆడలే మైకంలో ఉందిలే కేసరియాతో మనసు యోగిగా మారెనులే ప్రతిక్షణం కేసరి పండుగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. Come, my love, please don't say no, baby. Come, my love. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్లను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్.
అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు ఇది తీసుకుందాం. ఇది ఇన్వర్టర్ ఏసీ. మీరు గ్యాంబ్లరా? గ్యాంబ్లర్? జూదం ఆడతారు కదా. నువ్వు జూదం ఆడతావా? అరే అతను ఊరికే ఏదో అంటున్నాడు. ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది జూదం కాకపోతే మరేంటి? కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు. దాన్ని వీగార్డ్ తో కాపాడుకోండి. V-Guard, India's #1 stabilizer. జివ్వుమనిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. కేసరియాతో మనసు యోగిగా మారనులే మనసు ఆడలే మైకంలో ఉందిలే కేసరియాతో మనసు యోగిగా మారనులే. ప్రతిక్షణం కేసరి పండగ సంబరం చేయండి. విమల్ పలుకుల్లో కేసరి. Come, 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 my love, please don't say no, baby. Come, 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 my love. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది. వీగార్డ్ ఎయిర్ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్. అవని పుడమి కోకోలీలను వాడండి మీ నేలను బంగారంగా మార్చుకోండి నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి ప్రతిభ బయోటెక్ రైతుల పాలిట ఆత్మబంధువు. మేనిఫెస్టో చూస్తే దట్ ఈస్ జగన్ అన్నట్టు ఉంది అన్నది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చేసుకుంటున్నటువంటి ప్రచారం. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట, దేశంలో మోదీ కా గ్యారంటీ అని ఎలా అయితే ఇప్పుడు ఒక ట్రెండింగ్లో ఉందో అదే తరహాలో జగన్ కా గ్యారంటీ అనేటువంటి అంశం కూడా ఇప్పుడు ప్రజలకు చాలా బలంగా పంపించగలుగుతున్నామని చెప్పి ఆ పార్టీ నాయకత్వం చెప్తోంది. ఇంతకుముందు ఆల్రెడీ పుల్లారావు గారు మీరు చెప్తున్నటువంటి మాట అదే, జగన్ ఆ మేరకు నమ్మకాన్ని కలిగించగలిగాడు ఈ మేనిఫెస్టోతో అంటే ఓ జర్నలిస్ట్గా మీ అబ్జర్వేషన్? గ్యారంటీగా మొత్తం అంటే ఒక రెప్యుటేషన్ ఉన్నది కదా, మంచి చెడ్డ నేను చెప్పట్లేదు. ఆయన మాట చెప్తే అది కొంతవరకు మొండిగా అనుకోండి ఇన్ఫ్లెక్సిబుల్ గాను చేస్తూ ఉంటాడు అని రెప్యుటేషన్ వచ్చింది కదా. ఆశ పెట్టినా చేస్తాడు, మాట ఇస్తే చేస్తాడు, తప్పకూడదు అన్న రెప్యుటేషన్ వచ్చింది కదా. అది మంచిదంటే మంచిది కాదంటున్నా. కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండాలి మనుషులు పాలిటిక్స్ లో, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరు ఇష్టం వచ్చింది నీ టికెట్ ఇస్తానని మన తర్వాత ఆఖరి యూస్లెస్ క్యాండిడేట్ అయితే తప్పకుండా రెప్యుటేషన్. ఈవేళ నేను మిగతా వాళ్ళని తప్పు మోడీకి గ్యారెంటీ అని మోడీకి గ్యారెంటీ అంటే మీరు చెప్పండి, ఏదో సీనియర్ మోస్ట్ మ్యాన్ ఎవరికి చెప్పుకుంటే చెప్పింది, కానీ మోడీ అమ్మాడు అది అది ఒక రెప్యుటేషన్ వచ్చింది కదా. మోడీ ఎన్నో చేయలేదు, ఎన్నో పనులు చేయలేదు, విమర్శిస్తున్నారు కరెక్టే, ఎన్నో చేయవలసింది చేయలేదు. అంటే బడ్జెట్ కాన్స్ట్రయిన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకి కొంత ప్రజాకర్షకమైనటువంటి మేనిఫెస్టో రూపొందించాల్సిన అవసరం ఉంది కదా అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది కదా. ఇప్పుడు జగన్ మేనిఫెస్టో చూస్తే దాదాపుగా లాస్ట్ మేనిఫెస్టో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇంచుమించుగా అదే ఉంది. కొన్ని పెన్షన్స్ కానీ మిగతా కానీ కొద్దిగా పెంచుదా అని చెప్తున్నాడు. అంతకుమించి పెద్దగా అద్భుతాలు ఏమీ చెప్పలేదు, కానీ కొంచెం ఆకర్షణ అనేటువంటి అంశం కూడా ఉండాలిగా. మీకు వచ్చిన మాటకు అడ్డం వచ్చా, గ్యారెంటీలో ఎవరు స్టార్ట్ చేశారు? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేశారు. ఆ గవర్నమెంట్ దాని గురించి వచ్చింది అన్నారు, కానీ అది నిజం కాదు. ఆ గవర్నమెంట్ బీజేపీ పోవాల్సిన టైం వచ్చింది, పోయింది. కేసీఆర్ కొంచెం ఓడిపోయి అన్పాపులర్ అవ్వదు, రేవంత్ రెడ్డి కాదు, అది గ్యారెంటీ. అక్కడి నుంచి వచ్చాక వీళ్ళు బీజేపీ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మేనిఫెస్టో ఇంపార్టెన్స్ ఎంత అనుకుంటున్నా అంత ఇంపార్టెన్స్ కాదు, మనిషే ఇంపార్టెంట్. అందరూ చదవరు కదా, కొన్ని చేయగలుగుతాం, చేయలేకపోతాం, దారిలో ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి, అన్ని చేయలేకపోతాం, కుదరదు, అది మనందరికి తెలుసు. సో ఆ క్రెడిబిలిటీ ఉందా లేదా ఓకే ఆయనకి? నాగభూషణ్ గారు ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు కదా జగన్ అన్నదే ఈరోజు విశ్లేషకులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు చెప్తున్నటువంటి మాట. నాగభూషణ్ గారు ఒక్క మాట మీ పర్మిషన్ తో ముఖ్యమంత్రి అయినప్పుడు 2 రూపాయలు ఏదో బియ్యం అందరికి ఇస్తాం అన్నాడు కదా. ఎవరు ఇది కాదు మరి పదవుదంటే చేయించాడు కదా. సో అది ఆ క్రెడిబిలిటీ వచ్చిందా లేదా అని అడుగుతున్నాను. నాకు కనపడుతుంది అది మంచిదా, అది గురించి వదిలేస్తారా, ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉండాలా జగన్ గారు, కొంచెం మంది మాట్లాడగలరా, వేరే విషయం. నాకు వేరే అభిప్రాయాలు ఉన్నాయి. అదే క్రెడిబిలిటీ మోడీ లాగా కొంతవరకు వచ్చింది కదా. నాగభూషణ్ గారు క్రెడిబుల్ లీడర్గా ఒక పేరు తెచ్చుకున్నాడు కదా, చెప్తే ఖచ్చితంగా జగన్ చేస్తాడు అనే ఒక పేరు తెచ్చుకున్నాడు కదా. దాని ప్రభావం ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో రిలీజ్ మీద, జగన్ మాట మీద ఒక పడదంటారా నాగభూషణ్ గారు ప్రత్యర్థి పార్టీగా? మీ సార్ నాకు పుల్లారావు గారు అంటే చాలా రెస్పెక్ట్ సార్, ఎందుకంటే ఆయన బాగా అనాలిసిస్ చేస్తారు.
ఎవరిని లీడ్ తీసుకోండి. కానీ ఇవాళ నక్కకి నాగలోకానికి ఉన్న తేడా మోడీ గారికి ఉన్న జగన్ గారికి పోలిస్తున్నారని నాకు బాధేసింది కొంచెం. ఎందుకంటే అసలు మోడీ గారు దేశంలో డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకొచ్చిన కాదు అంటే నేను ఎందుకు చెప్తున్నానండి, సరే డెవలప్మెంట్ చేస్తూ సంక్షేమ పథకాలను చేస్తున్నారు, రెండు కళ్ళులాగా రైలు పట్టాలకు పరిగెత్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గం మీరు చూస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ ఏమైనా ఉందా సార్? నేను అంటుంది ఏమంటున్నానంటే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలను కాదు డెవలప్మెంట్ అది కాదు సార్. డెవలప్మెంట్ సార్ మీరు కాదు, నేను అదే చెబుతున్నా సార్. నేను కాదండి, విశాఖపట్నం వచ్చి ప్రధానమంత్రి గారు పొగిడింది ఎవరిని? జగన్ గారిని కదా. ఒకసారి నాగభూషణ్ గారు వచ్చిన విషయం చెప్తాను. 1 సెంటెన్స్ ఓన్లీ. మీరు మోడీ గారు ఫెయిల్ అవ్వలేదు డెవలప్మెంట్ లో అంటున్నారు. వ్యవసాయంలో పూర్తిగా ఫెయిల్ అవ్వారు అంటే నేను చెడ్డట్లేదు. 45% 50% జనం భారతదేశం వ్యవసాయంలో ఉన్నారు. ఆదాయం 18% ఇస్తున్నారు దేశానికి. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 70 చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఓకే, మోదీ గారి గ్యారంటీల గురించి మళ్ళీ మోదీ గారి మేనిఫెస్టో మీద మనం వేరే సందర్భంలో చర్చ పెట్టుకుందాం. ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడదాం కాబట్టి కంపారిజన్ వద్దంటున్నారు కాబట్టి సరే ఓకే. మోదీ సంగతి నెక్స్ట్ మేనిఫెస్టో మీద మాట్లాడదాం సార్. ఇప్పుడు ఇండి కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, ఒక కామన్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తుంది. మోదీ గారు ఆల్రెడీ ఉంది, చూద్దాం దాని గురించి సపరేట్ వేరే చర్చ పెట్టుకుందాం. ఏపీ రాజకీయాల వరకు నాగభూషణ్ గారిని చెప్పాలి. నాగభూషణ్ గారికి సమాధానం మురళి గారు నాగభూషణ్ గారిని చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎంచేతంటే కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి ప్రభుత్వం. అది ఎవరున్నా మోడీ గారు ఉన్నారు, గొప్పగా చేస్తున్నారు, ఇవన్నీ తర్వాత విషయాలు. మనకి ఇక్కడ వారు ఒక ప్రాంతీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ ప్రకటించినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటికి వారు గ్యారంటీ ఇస్తారా? 2014 సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడారు. అది ఇచ్చారా? లేదు కదా. తర్వాత వారు పాలసీ చేసుకున్నారు, నేను ప్రత్యేక తరగతి హోదా ఎవరన్నారు. అదే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ప్రత్యేక తరగతి హోదా ఏమన్నా సంజీవన అనేటువంటి మాటలు మాట్లాడారు. అదే ప్రధానమంత్రి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదాల గురించి చాలా ఎకరో పెట్టారు. నేను ఒక్కటే సూటిగా నాగభూషణ్ గారు, మీరు నేను ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాల్సిన వాళ్ళము. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇంకోటి ప్రతిపక్ష పత్రికలు కానీ ఇవన్నీ రోజు విమర్శ చేశాయి. నాకు ఒక సీక్రెట్ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం తప్పని చెప్పారు, సంక్షేమం అమలు చేస్తే ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పాడు. సంక్షేమం అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అసలు జీతాలు ఇవ్వలేదు, నడవలేదు, మూసేస్తారు, దుకాణం లేదు, శ్రీలంక లేకపోతే ఇంకోటి సొమాలియా ఇట్లాంటి మాటలు మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపద ఎట్లా సృష్టిస్తారో ఒక సీక్రెట్ చెప్పేస్తే మనం నమ్మొచ్చు. సీక్రెట్ నేను అనుకున్నాను చెప్పాలి. 14 వేణుగోపాల్ అడిగిన క్వశ్చన్కి డెఫినెట్గా సార్ మేము కూటమితో మేము ఏదైతే పెట్టుకున్నామో కూటమి తరఫున 3 పార్టీలు గ్యారంటీ ఉంటుంది. మోడీ గారి గ్యారంటీ వేణుగారు రైట్ చేసిన పాయింట్ కొనసాగింపుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను ఈ నవరత్నాలు అమలు చేయడానికి సగటున ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి ఈ ఏదో సూపర్ 6 అమలు చేయాలంటే దాదాపుగా 1,60,000 కోట్ల చిల్లరంతో కావాలి. ఇది అసలు సాధ్యమయ్యేటువంటి మాటేనా? మన బడ్జెట్ మేరకు సపోర్ట్ చేస్తుందా? ఇది జగన్ గారు అడుగుతున్నటువంటి మాట. ఇది మరో మోసపూరిత కార్యక్రమం అని చెప్పి మీరేమో వారికి గ్యారంటీ అని చెప్తున్నారు. సార్ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కనీస సంపద అంతా కూడా వైసీపీ నాయకులంతా దోచుకు తిన్నారు సార్.
ఇసుక శాండ్ కానీ మైనింగ్ కానీ ఒక డబ్బులు ఏమంటే అది నేను మీరు మురళి గారు అడిగినా నేను అడిగినా స్పష్టమైనటువంటి ప్రశ్న. కాదు కనీస సంపద దోచుకున్నది ఎవరు? ఏ విధంగా డబ్బులు వస్తాయనే దానికి చెప్తున్నాను సార్ నేను. ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని నేను చెప్తున్నాను. నేను ఏ విధంగా డబ్బులు వస్తున్నాయని నేను చెప్తాను. మీరు అలాగే మద్యపానం అన్నారు. మీరు మద్యపానానికి 92,000 టర్న్ ఓవర్ చేస్తే ఇవాళ అందులో మీరు 200 రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం నాశనం అయిపోయడం వల్ల రెవెన్యూ పడిపోతా ఉంది. రేపు ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారండి? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? పోలవరం డబ్బులు కూడా వాడుకోకుండా వాటికి ఇంతవరకు మిగతా డబ్బులు కూడా అది కూడా మీరు డెవలప్మెంట్ విషయంలో మీరు ఎక్కడా చేయలేదు. రేపు మేము ఎన్డీఏ అధికారంలోకి వస్తే డెఫినెట్ గా అవినీతి వచ్చినప్పుడు మేము చేయగలుగుతాం. మీ వల్ల రాజధాని పుణ్యం అని రిజిస్ట్రేషన్లు ఎక్కడా రాష్ట్రం మొత్తం రిజిస్ట్రేషన్ పడిపోయింది. మొత్తం హైదరాబాద్ డెవలప్ అయింది, మద్రాసు డెవలప్ అయింది, బెంగళూరు డెవలప్ అయింది, ఆఖరి పక్కన ఉన్న భువనేశ్వర్ కూడా డెవలప్ అయిందండి. మనకన్నా వెనుకబడ్డ ప్రాంతం మీరు ఈ రాష్ట్ర ఏ రోజు కూడా నిజం మాట్లాడతాను చెడు అని ఇంతకాలానికి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి కాదు నా ప్రశ్న సూటి ప్రశ్న, మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఓ జర్నలిస్ట్ గా నా ప్రశ్న. ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి సూపర్ 6 చేయాలంటే ఏడాదికి సగటున దాదాపుగా 1,60,000 కోట్లు కావాలి అంటారు. స్టేట్ బడ్జెట్ ఆ మేరకు సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ నేను 70,000 కోట్లు ఇవ్వడానికే కింద మీద అవుతున్నాను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి అన్నది జగన్ గారి ఆర్గ్యుమెంట్. మరి ఇట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టో అన్నిటికీ బీజేపీ గ్యారంటీ ఇస్తుందా, మోదీ గ్యారంటీ ఇస్తారా? ఇది మిమ్మల్ని నేరుగా అడుగుతున్న ప్రశ్న, దీనికి సమాధానం చెప్పండి సార్. ఎస్ నేరుగానే ఆన్సర్ చెప్తాను సార్ మీకు. మురళి గారు, మేము 3 పార్టీలు కలిపి కామన్ మేనిఫెస్టో రేపు వస్తుంది. అందులో 6 కూడా ఉంటాయి. అందులో ఇవి కాక కేంద్రం ఇచ్చే స్కీములు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఉన్నాయో అవి కూడా 3 కలిపి ఒక కామన్ మేనిఫెస్టో రిలీజ్ అవబోతుంది. రిలీజ్ స్టేట్ బడ్జెట్ సపోర్ట్ చేయాలి కదా సార్. స్టేట్కి ఒక కెపాసిటీ. వినండి సార్, నన్ను కంప్లీట్ చేయండి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. మీ స్టేట్ బడ్జెట్ నేను చెబుతుంది. ఈ డబ్బులు ఎక్కడ పోయినా నేను చెప్తున్నా. ఇవాళ ల్యాండ్ రెవెన్యూ లేదు సార్, రిజిస్ట్రేషన్ జరగట్లా. సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలు రావాల్సింది 5,000 కోట్లకు పడిపోయింది. ఆ రాజధాని కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ రిజిస్ట్రేషన్లు మానేశారు. పొలం కొనేవాళ్ళాడు, అమ్మేవాళ్ళాడు. కారణం ఏంటి? ఇక్కడ డెవలప్మెంట్ లేక. ఇవాళ వెహికల్స్ ఉన్నాయి సార్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ రావాలి. ఇవాళ అది 2,000 కోట్లకు వచ్చేసింది వీళ్ళ దగ్గర పుణ్యమాని. అట్లా ప్రతి శాండ్ కూడా అంతే. నేను ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలోనే మా గుంటూరు జిల్లాకి 100 కోట్లు రెవెన్యూ వచ్చేది సార్ పాటలు పెడితే. ఇవాళ మొత్తం ఈ రాష్ట్రం మొత్తం మీద 400 కోట్లు. సంపద ఎలా సృష్టించగలము, దాన్ని ఎలా పంచగలము అనే విషయంలో క్లారిటీ ఉంది అన్నది నేను కూడా చెప్తాను. చెప్పండి నాగభూషణ్ గారు. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. తెలుగుదేశం పాలన 3 కోట్లు వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఇసుక ఆదాయాన్ని 40 కోట్లు చేసింది మేమే చేసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మేము పెంచాం ఆదాయం. ఇవాళ కూడా 400 కోట్ల రూపాయలు ఇవాళ ఆదాయం వస్తుంది కదా. సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ ఓన్లీ శాండ్ మీద రిసోర్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది మానేసి మనం ఏదో ఒక అబద్ధం ప్రచారం చేయటువంటి రోజు ఇది ఒక మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉచిత పేరుతో నేను చెప్తాను. మీరు రాజశేఖర తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఎందుకు మాట్లాడరు? నేనండి మీరు జవాబుదారీగా చెప్పాలా? నాగభూషణ్ గారు కూడా జడ్పీ చైర్మన్ గా ఇలాగే చేస్తున్నాడే సార్. రెవెన్యూ ఎలా పెంచుతాం మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది సార్.
ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేయాలో మా దగ్గర స్ట్రాటజీ ఉంది సార్. ఏ విధంగా పోలవరం పూర్తి చేయాలో, ఏ విధంగా రాజధాని అమరావతిని పూర్తి చేయాలో, ఏ విధంగా వెలుగొండ పూర్తి చేయాలో, ఏ విధంగా మాకు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులో మాకు ఒక ఐడియా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఐటీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి నరేంద్ర మోడీ గారు ఉన్న సభలో మరి అది ఎందుకు మార్చారు? నేను ఏదైతే ఉందో సాధ్యమైనటువంటి మాటలు చాలా దూరం కాదు. ఒక్కటి ఏముంది? ఒక్క వాగ్దానం, మాట తప్పనన్న వ్యక్తి, మడం తిప్పినన్న వ్యక్తి ఈ విధంగా వాళ్ళు ఉంటుందని నేనైతే జీవితంలో ఊహించలేదు సార్. నేను చెప్తున్నా కదా. ఓకే, వేణు గారు ఇంకొక ఇష్యూ నాగభూషణ్ గారు రైజ్ చేసిన నాగభూషణ్ మీరు రైజ్ చేసిన పాయింటే అభివృద్ధి గురించి అడుగుతున్నాడు ఆయన. అభివృద్ధికి సంబంధించిన ఫోకస్ ఈరోజు కొంత వెల్ఫేర్లో చేస్తే వైఎస్ఆర్సీపీ చేసింది కానీ అభివృద్ధి మీద మీరు ఫోకస్ పెట్టలేదు అని ఈరోజు నాగభూషణ్ గారు పదే టార్గెట్ చేయడానికి వాడినటువంటి ప్రశ్న అదే. మురళి గారు మనది గ్రామీణ భారతం గ్రామాల్లో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి ప్రజావసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి పరిపాలనా వ్యవస్థనే తీసుకొచ్చాడు ఆయన. జిల్లాల విభజన కానీ, సెక్రటేరియట్ వ్యవస్థ నిర్మాణం కానీ, వారికి తోడుగా ప్రజావసరాలు తీర్చడానికి కావాల్సినటువంటి సెక్రటేరియట్ వ్యవస్థ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ. ఏమంటే మెడికల్ కాలేజీలు వాళ్ళు కనపట్టలేదా? పోర్టులు వాళ్ళకి కనపట్టలేదా? మెడికల్ కాలేజీలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు పాయింట్ మీద మేము మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాం అన్నది వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. మరి దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది, రేపటి రోజున ఎన్నికల్లో దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఓట్ల రూపంలో మారేటువంటి ఆస్కారం ఉంది చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇద్దరు నాయకులకి అలాగే పుల్లారావు గారు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఇది వాటి వీకెండ్ అవర్.